ఇండియాలో భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి నడక నేర్పినటువంటి కంపెనీ వెస్టీజ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి, మన కంపెనీకి కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకే. ఓహో! డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఉంటదా అని మాట్లాడుకునేటువంటి రోజులు తీసుకొచ్చిన గౌతమ్ బాలి సార్. కల్లా ఎగరేసుకొని గర్వంగా చెప్పుకోవాలి ఆ విషయం మనం. ఇవాళ వచ్చిన చిన్న చిన్న తోక పీకల కంపెనీలు చూస్తున్నారు కదా మీరు. ఏముందండి విజన్ వాళ్ళది? విజన్ ఏంటి? టార్గెటింగ్ ఆన్ వెస్టీజ్. వెస్టీజ్ వాళ్ళని తెచ్చుకోవాలి. ఒకటి కాదు, ఇప్పటిదాకా నేను 15 కంపెనీల దాకా చూసిన. 15, 16 కంపెనీలు ఓన్లీ వెస్టీజ్ మీద ఎందుకు పడుతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా కొత్త కంపెనీ వస్తే నిలబడాలంటే విజన్ ఎట్లా ఉండాలి? వాళ్ళ ఓన్ విజన్, ఓన్ స్ట్రాటజీ, ఓన్. నేను కొత్త కంపెనీ రావద్దని లేదు, కొత్త కంపెనీ మంచిది కావట్లేదు. నా పాయింట్ ఏంటంటే, ఒక కంపెనీ నిలబడాలి అంటే, ఒక కంపెనీ ఏ రోజన్నా వెస్టేజ్ కంపెనీ వేరే కంపెనీ గురించి మాట్లాడడం చూసిరా మీరు? ఎనీ స్టేజ్, ఎక్కడ స్టేజ్ మీద గౌతమ్ బాలి కంపెనీని టార్గెట్ చేయక చూసిరా ఎప్పుడు? ఎందుకు? వెస్టేజ్ కంపెనీలో ఉన్న వాళ్ళు స్వయం ప్రకాశితులు. మనం సెల్ఫ్ రైజర్స్. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. కొత్తోన్ని, నాలాంటి అనామకునికి ప్లాన్ చెప్పి తీసుకొచ్చి ఇలా నిలబెట్టి నన్ను లీడర్‌గా తయారు చేసిన వ్యవస్థ వెస్టేజ్. కొత్తోళ్ళకి ప్లాన్ చెప్పినా కూడా ఈ ప్లాన్ అర్థం చేసుకొని వచ్చేటట్లే మన దగ్గర ప్లాన్ ఉంది కాబట్టి మనకు వేరే కంపెనీని టార్గెట్ చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి పడలేదు. ఇప్పుడొచ్చిన కంపెనీల పరిస్థితి ఏంది? వాళ్ళ ట్యాగ్ లైన్ ఏముంది తెలుసా? వెస్టేజ్ టు డాష్. ఏం ట్యాగ్ లైన్ పిచ్చా? అంటే మీకు కొత్తగా ఏమంటారు, విజన్ లేదు, మిషన్ లేదా? అక్కడి నుంచి ఈళ్ళకి రావాలి. అండ్ ఇంకా దౌర్భాగ్యం ఏందంటే, ఇప్పటిదాకా 7 కంపెనీలు చూస్తున్నాయి. నేను పేరు చెప్పను. 7 కంపెనీలు చూసిన. వీళ్ళందరి టార్గెట్ ఏంది? వెస్టీలో ఉన్న కొంతమంది తెచ్చుకోవాలి. ఇక్కడ కొంచెం గమ్మత్తైన విషయం చెప్తా వినండి. వెస్టీలో ఉన్నోళ్ళని తెస్తే ఏందంటే అక్కడ ట్రైన్ అయ్యి ఉంటారు. వాళ్ళకి సీఎన్టీలు తెలుసు, వీఎస్ఎల్ తెలుసు, 7 స్టెప్స్ తెలుసు, 7 మిస్టేక్ తెలుసు, 7 బ్లండర్స్ తెలుసు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో తెలుసు. ఎట్లా హోమ్ మీటింగ్ చేయాలో తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి ఆల్రెడీ ట్రైనింగ్ అయిన రీడర్ కాబట్టి వాడు రాంగానే ఇక్కడ ఫుట్బాల్ ఆడతారని చెప్పేసి వీళ్ళని తీసుకుపోతారు. రైట్? ఇక్కడ దాకా ఓకే. వీళ్ళని పోయి టార్గెట్ చేయడం వరకు ఓకే. పోయేదెవరు? కంపెనీకి స్టిక్ అయిపోయి దీంట్లో నిజాయితీగా పనిచేసి వీళ్ళు నా ఫ్యూచర్ ఉందని నమ్మినోళ్ళు ఎవరు పోవట్లే కదా! ఎవరు పోతుర్రు? కొంచెం అటు ఇటు ఉన్నోళ్ళు పోతుర్రు. వేరే నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు పోతుర్రు. అంటే మన భాషలో చెప్పాలంటే కొంచెం బేకార్‌గాళ్ళు పోతున్నారు. రైట్? ఒక్క లైన్‌లో బేకార్‌గాడు ఉంటేనే మనం తలకాయ నొప్పి ఉంటది మనకు. అన్ని లైన్‌లకెళ్ళి బేకార్‌గాళ్ళందరిని ఎదుర్కొని ఆ కంపెనీలు చేసుకుంటే ఆ కంపెనీ ఫ్యూచర్ ఏంది? ఇప్పటిదాకా కంపెనీలు పోయినయన్నీ అట్లే. ఇప్పటిదాకా వచ్చిన కంపెనీలన్నీ మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ నుంచి. మన మంజునాథ్ సార్, మహేష్ జేగల్ సార్ వీళ్ళు మొదలుపెట్టిన కంపెనీ కాడికెళ్ళి అన్ని కంపెనీలు చూడండి. ఈ కంపెనీలన్నీ నేల నాకడానికి కారణం ఏంటంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వెస్టీజ్ బేకార్‌గాళ్ళు. వెస్టీజ్‌లో ఉన్నటువంటి అప్‌లైన్ మాటలు ఉన్నటువంటి కొంతమంది బేకార్‌గాళ్ళు ఉంటారు కదా! ఆళ్ళనే ఫోకస్ చేస్తున్నారు.